హాయ్ ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ క్లాస్ 32 వీడియోలో కంప్యూటర్లో వాట్సాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో వాట్సాప్ డౌన్లోడ్ ఫర్ పీసీ అని టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో డౌన్లోడ్ వాట్సాప్ ఫర్ డెస్క్టాప్ అని కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు విండోస్ బటన్ పై క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్లో వాట్సాప్ సెటప్ ఫైల్ కనిపిస్తుంది, దానిపై డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్ డౌన్లోడింగ్ అని చూపిస్తుంది. డౌన్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాలింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెల్కమ్ టు వాట్సాప్ లాగిన్ అని ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ పై క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ షో అవుతుంది. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లాగిన్ అయ్యి ఉన్న వాట్సాప్ అకౌంట్ను ఓపెన్ చేయండి. టాప్ రైట్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇందులో లింక్డ్ డివైజెస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు లింక్ ఏ డివైస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీ ఫోన్తో స్కాన్ చేయండి. స్కానింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్లో వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఈ విధంగా కంప్యూటర్లో వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడతో ఈ క్లాస్ 32 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 32 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please subscribe my channel.